అమ్మా రేపు ఇంటర్నెట్స్ ఉన్నాయమ్మా, చదువుకుంటున్నానమ్మా. 9% నేబర్స్ ఫ్రమ్ చిత్రదుర్గ. పైకి గుంజీలు తీయాలమ్మా. ఎందుకమ్మా కొడుతున్నావు? మంచిగా చదువుకుంటుంటే. నువ్వు చదువుతుంది పొదుపు సంఘం బుక్. చంప పగిలిపోద్దలో. నాకు మాత్రం బాగా వేస్తారు మాస్టర్ మీరు. అమ్మా వాళ్ళు వేరే వేరే రాసుకుంటారమ్మా, నువ్వు వేరే. నీకు నేనంటే ఇష్టమా మా అమ్మ అంటే ఇష్టమా? నీకు నేనంటే ఇష్టమా మా అమ్మ అంటే ఇష్టమా? సరే దో, నీకు నేనంటే ఇష్టమా మీ మమ్మీ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం నీకు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరితో గొడవ పడి నేను ఎప్పుడు గెలిచింది లేదు. అది నీతో అనుకో, ప్రతిసారి నేనే గెలుస్తా కదా. నాకు ఏ పని సరిగా రాదంటావు కదా, ఈ రోజు కూడా అలానే జరిగింది. మళ్ళేం చేసినావు? నువ్వు అనుకొని పని మనిషిని పట్టుకొని పాడైనా. ఏమండి, మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదనే సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. బేబీ, నీకెప్పుడు నన్ను కిస్ చేయాలనిపించలేదా? చాలా సార్లు అనిపించింది బేబీ, కానీ అడిగితే నువ్వేమనుకుంటావు అని చెప్పేసి అడగలేదు. రే పిచ్చోడా, అడుగుతేనే కదరా తెలిసేది ఇస్తానో లేదో. బేబీ, ఒక కిస్ ఇస్తావా? మరి చాలా సంస్కారమైన ఫ్యామిలీ, ఇంకొకసారి ఇలా అడిగావో పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకోవాలి. తమ్ముడు ఏం కావాలా అన్నా? 1 కేజీ కుక్క బిస్కెట్లు ఇన్నా. తింటావా పార్సలా? పోయి వచ్చినావా? డాక్టర్ ఏమన్నాడు? నన్ను 1 మంత్ మంచిగా రెస్ట్ తీసుకోమన్నాడు. స్విట్జర్లాండ్, యూరప్, న్యూయార్క్, లండన్ అన్ని కంట్రీస్ తిరిగి రమ్మన్నాడు. మరి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బేబీ? వేరే డాక్టర్ దగ్గరికి.